అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, దానికి సమస్యలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ రావడం జరిగింది. మన దురదృష్టం మధ్యలో కూడా మరి చెప్పడం జరిగింది. రెండు సమస్యలు చెప్పడం జరిగింది. ఇటువంటి రాబోయే రోజుల్లో కూడా ఈ సమస్య రాకుండా ఉండాలని ఏ విధంగా అరికట్టాలి రావడం జరిగింది. ఇప్పుడు ఇంతవరకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చాలా చక్కగా పనిచేశారు. ఎందుకంటే మాకు కూడా ఈ ప్రాంతంలో లాస్ట్ టైం ఎందుకు వచ్చినప్పుడు మాకు ఐడియా లేకుండే. ఎప్పుడు ఫస్ట్ టైం తెలంగాణ హిస్టరీలోనే మన అడుగు పెట్టారు ఈ ప్రాంతంలో. కానీ ఆ మొత్తం చూసుకున్న తర్వాత ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా దానిలో కంట్రోల్ చేశారు, చాలా మంచిగా ఉంది. ఇప్పుడు ఈ ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సమస్య కాదు, మొత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి. అది చర్యలు తీసుకునే అవసరం ఉంది. దానికి ప్రాముఖ్యత అవేర్నెస్ బిల్డింగ్ ప్రతి ఊళ్ళో చెప్పాల్సింది. ట్యాగర్ అంటే ఏమిటి, ట్యాగర్ బిహేవియర్ ఎలా ఉంటుంది, ట్యాగర్ వస్తే ఏం చేయాలి, రాకముందు ఏం చేయాలి, ట్యాగర్ ఎలా బిహేవ్ చేస్తుంది, అనవసరంగా ఎవరిని చెప్పదు, అనవసరంగా ఎదురు రాకూడదు. ట్యాగర్ చాలా సైలెంట్ ఇవ్వదు, వాడు మనిషి చూడాలంటే ఆయనకి ఇష్టం ఉండదు. బలవంతంగా ఎదురు వస్తేనే కానీ దేనికొని ట్యాగర్ ఎప్పుడు నుంచి చెప్పడం అసలు చాలాసేపు అది కూడా చెప్పడం జరుగుతుంది. ఈ అవేర్నెస్ బిల్డింగ్, పీపుల్ ఇన్వాల్వ్మెంట్, వాళ్ళతో మాట్లాడటం, ఈ ఏరియాలో వస్తే నువ్వు ఎలా చేయాలి, అది క్యాపసిటీ బిల్డింగ్, అవేర్నెస్ బిల్డింగ్ ఒక సైడ్ ఉంటే మాకు హ్యాబిటేట్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాంతం ఎలా ఉందంటే మహారాష్ట్రలో ట్యాగర్ చాలా పెరుగుతూ ఉన్నాయి. మాకు నవలబాద్ దగ్గర ఉంది, ఇటు చూస్తే పేషెంట్ ఉంది, అమర్గాం ఉంది, చాలా ట్యాగర్ పాపులేషన్ ఉంది. ఎప్పుడు రాబోయే రోజులు ఈ సమయంలో వస్తూనే ఉంటుంది, ట్యాగర్ వస్తూనే ఉంటుంది. దానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి, రేపు మాకు ఏం ప్రమాదం జరగకుండా మనం విలేజెస్ ఎలా కాపాడుకోవాలి, వాళ్ళని కూడా ఏం చర్యలు తీసుకోవాలి, ఎంత మొత్తం డీటెయిల్ స్టడీ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ కూడా పొద్దున షాప్ ఇంపార్టెంట్ పర్సన్ ఎన్జిఓ కలిపి ఇక్కడ వాళ్ళు షాప్ కూడా పెట్టారు. రాబోయే రోజుల్లో యాక్షన్ ప్లాన్, దానికి ఇమీడియట్ ఏం స్టెప్ తీసుకోవాలి, రాబోయే రోజులు లాంగ్ టర్మ్లో ఏం చేయాలి. ఇప్పుడు టైగర్కి ఏముంటుందంటే టైగర్ తినడానికి దొరికితే ప్రైవేట్ ఏరియా తెలిసి టైగర్కి ఏమవుతుంది, హాయిగా ఉంటుంది. ఇన్వాలిటీ, దానికి ఇన్వాలిటీ చేయడం, టైగర్ తిరగాలంటే ఖచ్చితంగా మాకు ఇన్వాలిటీ ఉండాలి. ఈ ప్రాంతం చూస్తే మధ్యప్రదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రాపింగ్ ఇవన్నీ వస్తున్నాయి. టైగర్ ఒక చోట ఇంకో చోట వెళ్ళాలంటే మధ్యలో అంతా క్రాపింగ్ ఉంది, వేరే వేరే రకరకాలు ఉన్నాయి. అప్పుడు ఏంటంటే మనుషులతో టైగర్తో కనిపించాలి. ఎక్కడ టైగర్ బతకాలంటే 100% ఇన్వాలిడ్ ఏరియా ఉండాలి. అప్పుడు మేనేజ్మెంట్ కనిపిస్తుంది. తర్వాత ఏమవుతుందంటే మాకు కేటీఆర్ కాల్ టైగర్ చాలా మంచిగా ఉంది, అక్కడ పోవడానికి టైగర్కి దారి లేదు. ఎలా పోవాలి, మధ్యలో కేనాలు వచ్చేస్తుంది, వాక్ వచ్చేస్తుంది, పెద్ద పెద్ద రోడ్లు వచ్చేస్తున్నాయి, రైల్వే లైన్ వచ్చేస్తుంది, అగ్రికల్చర్ వచ్చేస్తుంది. ఎలా టైగర్ పోవాలి అని మనలాగా మరి ఆగదు అనే ఇన్స్టింక్ట్ బట్టి పోతుంది. ఎక్కడానికి చాలా దూరం 10 కిలోమీటర్ నుంచి కూడా ఇన్స్టింక్ట్ ఉంటుంది, ఏది డైరెక్షన్ పోవాలి, ఎలా పోవాలి, ఎక్కడ జంతువులు దొరికినప్పుడు మనుషులు ఎక్కడ నీరు ఉంది, ఎలా పోవాలి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటుంది. అందులో ఏమైతే మెయిన్ టైగర్, యంగ్ టైగర్ చాలా ఎక్స్ప్లోర్ చేస్తుంది. మీరు అందరికి తెలిసే ఉంది, టైగర్ ఇస్ టెరిటోరియల్ యానిమల్, ఇట్ ఈస్ అ సాలిటరీ యానిమల్, గ్రూప్లో ఉంటుంది. ఎప్పుడనే ఇది మన వాట్సాప్లో దాంట్లో గ్రూప్లో అడే వీడియోస్ నడుస్తూ ఉంటాయి. 4 టైర్లు ఇచ్చి పెట్టేశారు మన 4 టైర్లు ఎప్పుడూ దగ్గర ఉండనే ఉండవు. ఎప్పుడు ఉంటాయి, ఆ మదర్తో చిన్న పిల్లలు ఉంటాయి. మదర్ కప్ ఓన్లీ టుగెదర్, కప్ 2 years అయితే ఆ మదర్ని ఇచ్చి పెట్టేస్తారు, వెళ్ళిపోతుంది. టైగర్ ఇస్ 100% ప్రైవేట్ యానిమల్, ప్రైవసీ చాలా ఇష్టం, ఇట్ ఇస్ సాలిటరీ యానిమల్. ఆయన ఒక్కడే తిరుగుతూ ఉంటుంది. అందులో కూడా మేల్ చాలా దూరం వరకు తిరిగి వచ్చేస్తాడు, ఫీమేల్ పోదు, ఆ దగ్గరే ఉంటుంది. అందుకనే ఫీమేల్ కావాలని పోవట్లేదు, ఆ దగ్గరే ఉంటుంది. కాస్త ఫీమేల్ అంటే దూరం
టైగర్కి టెరిటరీ వేరే టైగర్కి రాణిస్తలేదు. కొత్త టైగర్ తయారైతే ఆమె వేరే టైగర్ టెరిటరీకి పోవాలి. అందులో పెట్టకూడదు. టు ఎస్టాబ్లిష్ టెరిటరీ టైగర్ విల్ మైగ్రేట్ అప్ టు 1000 kilometers. There are cases. It has gone up to 1000 kilometers in search of mate and territory. ఇక్కడ మన కూడా 300 kilometers. సో ఏదైనా వీడియో మీకు 4-5 టైగర్ మాకు చూపించేదని అవ్వదు. అటువంటి ఎక్కడ ఉంటే మదర్ కప్ ఉంటుంది, లేకపోతే సాలిటరీ టైగర్. ఇప్పుడు టైగర్ వస్తే ఆయనకి ఫీడ్ సరిగ్గా దొరకకపోతే మీకు క్యాటిల్స్ ఏమి అటువంటి అవకాశాలు ఎక్కువ. అందుకనే మేము కూడా ఈ ఏరియాలో ఫ్రీ అవ్వమంటేషన్ అంటాం. ఎలా పెరగాలి, మాకు దుర్పులు వేరే రకాల జంతువులు పెరగాలి, ఏం చేయాలి, గ్రాస్ సైడ్ ఉండాలి, వాటర్ అవైలబిలిటీ ఉండాలి, దానికి ఉండాలి, ఎట్లా చేయాలి. చాలా చోట్ల మాకు చూసి ప్లాంటేషన్ చేస్తుంది. నిన్న ఒక ప్లాంటేషన్ చూస్తే దానిలో మొత్తం టైగర్ దాని నుంచి పోతున్నాడు, దాని నుంచి పోతుంది వచ్చింది. ఒకే కాదు ఉన్న మన ప్లాంటేషన్, ఆ ప్లాంటేషన్లో పోతే ఆడ అయిపోతుంది, ఊర్లోనే పోతుంది, ఈ ప్రమాదం జరుగుతుంది. ఆ తర్వాత టైగర్లో పర్టికులర్ ట్రైన్ ఫాలో చేస్తారు. ఏ దారి వచ్చింది అదే దారి. అందుకనే కొంతమంది ఏమంటారు పోచర్స్ కూడా చంపేస్తారు. వాళ్ళకి తెలుసు టైగర్ చేయాలి. ఒకసారి జంతువు చంపేసిందంటే వెంటనే తినదు. ఆ 3-4 days తర్వాత తినడానికి వస్తుంది. ఎందుకు వస్తుంది? అప్పుడు కొంచెం లూజ్ అయిపోతుంది, కొంచెం ఫ్రై అయిపోతుంది, ఈజీ ఈటింగ్ ఉంటుంది. అంత ఫ్రెష్గా ఉంటే అది గుంజుకోవాలంటే అసలు రాదు. 10 రోజులంటే గబా గబా తింటారు. సో ఇవన్నీ కూడా టైగర్ బిహేవియర్ గురించి మాకు మరి చెప్పాలి, చెప్పాలి. ముఖ్యమైన మాకు గార్డెన్ ఏరియా, అదేవిధంగా ఫిల్టర్ ఏరియా మొత్తం కూడా చూసేస్తారు. ఇప్పుడు మన మొత్తం రాష్ట్రం చూస్తే ఈ ఏరియాలోనే ప్రత్యేకంగా మాకు సమస్యలు వస్తున్నాయి. ఎందుకంటే టైగర్ మూమెంట్ కాలేదు, ఎఫెక్ట్ మూమెంట్ కాలేదు. అదే ఏరియాలో ఉంది కాబట్టి సో దాంట్లో ఈరోజు డిఎఫ్ఓ గారు కూడా ఎక్కడైతే ఇన్సిడెంట్స్ అయినాయి, తర్వాత ఎక్కడ మూమెంట్స్ ఎక్కువ ఉన్నాయి, సో వాట్ ఈస్ ద అండ్ ఇష్యూస్ లోకల్ ఏం ఇష్యూస్ ఉన్నాయని చూపించడం కూడా జరిగింది సార్కి. సో సార్ ఇక్కడే అడ్మినిస్ట్రేషన్తో పాటు మన పోలీస్ అందరికీ కూడా ఒక నిర్దేశం ఇవ్వడం జరిగింది. సో దానికి అవేర్నెస్ కోసం సో ఏం చేయాలి అండ్ లాంగ్ టర్మ్ చేయడం, సో దాన్ని కూడా నిర్దేశం ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి డెఫినెట్లీ ముందుకు పోతాం. సో ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి మనం కోఆర్డినేట్ చేసుకుంటే డెఫినెట్లీ మేము ఇంకా అవేర్నెస్ జనాల్లో కలిగవచ్చు. దాంతోపాటు వేరే వేరే మెజర్స్ కూడా మనం తీసుకోవడం జరిగింది. అండ్ ఫేస్ మాస్క్ ఉండొచ్చు, తర్వాత లాంగ్ టర్మ్ అక్కడ మీటింగ్స్, జనాలతో మీటింగ్స్ పెట్టడం అన్నీ కూడా తీసుకొని మనం ముందుకు వెళ్తున్నాం. ఆ టైగర్ మూమెంట్ కూడా కంటిన్యూస్గా ట్రాక్ చేయడం జరుగుతుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి. సో అక్కడ ఎక్కువ మంది పెట్టి సో ఎక్కడ మూమెంట్స్ ఉన్నాయి దానికి. సో ఈరోజు మేమందరికీ చీఫ్ వైల్డ్ ఆఫీసర్ గారికి కూడా వెల్కమ్ చేస్తూ ఇక్కడ ఉన్న డిఎఫ్ఓ మంచిగా, తర్వాత డిఎఫ్ఓ అగ్రవాల్, డిఎఫ్ఓ నాసిక్ పవర్ అందరికీ ఈరోజు వెల్కమ్ చేస్తూ నేను డీసీ సార్కి వాళ్ళు నా అమూల్యమైన రిమార్క్స్ ఇవ్వడానికి కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.